వెల్కమ్ టు మై క్లాస్. ఈ సెషన్లో మీకు ఫ్రిక్షన్ చాప్టర్ మీద మనకున్న ఫ్రిక్షన్లో ఇది చూడడానికి ముందు ఉన్న 3 క్లాసులు మీరు ఫ్రిక్షన్ మీద ఉన్న 3 క్లాసులు చూడాలి. ఈ ఫ్రిక్షన్లో మనం చూస్తుంది ఏంటంటే ఇది ఏ టాపిక్ అంటే ఈక్విలిబ్రియం ఆఫ్ ఎ బాడీ అనే రఫ్ ఇన్క్లైన్ ప్లేన్. ఈక్విలిబ్రియం ఆఫ్ ఎ బాడీ అనే రఫ్ ఇన్క్లైన్ ప్లేన్. రఫ్ ఇన్క్లైన్ ప్లేన్. మనము ఇక్కడ 3 కేసెస్ చూసాము. ఒకటి ప్యారలల్ టు ద ఫోర్స్ అప్లైడ్. ప్యారలల్గా చూసాం. ఓకే, ప్యారలల్ ఫోర్స్, దిస్ ఈజ్ ప్యారలల్ ఫోర్స్. ఇదేంటంటే హారిజంటల్గా వేసినప్పుడు. ఇంకోటి ఏంటంటే ఇన్క్లైన్డ్. ఇప్పుడు థర్డ్ కేసులో ఉన్నాం మనం. ఓకే, థర్డ్ కేసు దట్ ఈజ్ ద మనకి బాడీ ఇన్క్లైన్ టు ద ప్లేన్. నెక్స్ట్ ఏంటంటే మనము ఇప్పుడు చూసేది ఫోర్స్ మేకింగ్ an angle with the plane. గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందు మనం ఏం చేసాం, ఒకటి ప్యారలల్లో ఒకటి చూసాం, ప్యారలల్ టు ద ప్లేన్. ఈ ప్లేన్కి ప్యారలల్గా చూసాం. తర్వాత ప్యారలల్ టు ద బేస్ ఒకటి చూసాం. ఇన్క్లైన్ ప్లేన్లో 3 కేసులు. ఒకటి ప్యారలల్ టు ప్లేన్, హారిజంటల్ టు బేస్. 3. ఇప్పుడు దిస్ ఈజ్ ద థర్డ్ కేస్. దిస్ ఈజ్ ద ఫోర్స్ మేకింగ్ అన్ యాంగిల్. అంటే ఇప్పుడు మనం చూద్దాం ఫోర్స్ మేకింగ్ అన్ యాంగిల్ దట్ ఈజ్ ఇలా వస్తుంది అనమాట ఫోర్స్. ఓకే, ఇంతకుముందు దిస్ ఈజ్ ద ఫోర్స్ విత్ అన్ యాంగిల్ థీటా. ఓకే, ఇక్కడ నేను క్లియర్గా డయాగ్రామ్ వేస్తాను. దిస్ ఈజ్ ద డయాగ్రామ్. మనము ఇప్పుడు చూద్దాం లైన్స్. దిస్ ఈజ్ డబ్ల్యూ. నేను బిఫోర్ దట్ లైట్గా ఇలా వేస్తున్నాను. దిస్ ఈజ్ ఆల్ఫా, మనకు తెలిసిందే. ఇది ఆల్ఫా. దీనికి కాంపోనెంట్స్ మీకు తెలుసు. దిస్ ఈజ్ డబ్ల్యూ కాస్ ఆల్ఫా, దిస్ ఈజ్ డబ్ల్యూ సైన్ ఆల్ఫా. ఆల్రెడీ ముందు వీడియోస్ నుంచి మీరు చూస్తున్నారు. ఒకవేళ ఇది ఎలా వేసాను అని తెలియకపోతే ముందు వీడియోలు చూడండి. దట్ ఈస్ ముందు క్లాసెస్ చూడండి. నెక్స్ట్ ఏంటి మనకు తెలిసిందే, దిస్ ఈజ్ ఆర్ రియాక్షన్. ఈ ఫస్ట్ క్లాస్లో బాడీ స్లైడ్స్ డౌన్. డౌన్వర్డ్స్కి అయిపోతుంది కదా ఫ్రిక్షనల్ ఫోర్స్ ఆటోమేటిక్గా. ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎలా అనుకుందాం, ఫ్రిక్షనల్ ఫోర్స్ ఆల్వేస్ ఆపోజిట్ డైరెక్షన్. ఎందుకంటే బాడీ స్లైడ్ అవుతుంది కాబట్టి మనం ఇక్కడ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎఫ్. ఇప్పుడు ఈ కేసు ఏంటి, ఈ కేసు మనం ఏమని చెప్పాము, ఫోర్స్ మేకింగ్ అన్ యాంగిల్ విత్ ద ప్లేన్. ఫోర్స్ మేకింగ్ ఇది ప్లేన్, మనకి ఇది ప్లేన్, ఈ ప్లేన్కి యాంగిల్. ఓకే, అంటే ఏం చేస్తుందండి చూడండి ఇక్కడ, దిస్ ఈజ్ an యాంగిల్ దిస్ ఈజ్ పి. ఎంత అంటే థీటా చేస్తుంది. ఓకేనా. అంటే ఇక్కడ మీరు గమనిస్తే మనకున్న వెయిట్ యాంగిల్తో ఉంది, యాంగిల్ ఆల్ఫాతో ఉంది మనకి. రెండోది ఏంటి, రియాక్షన్. ఓకే, రియాక్షన్ ఆర్. 3 ఫోర్స్ పి, ఇది కూడా యాంగిల్ థీటాతో ఉంది. 4వది ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎఫ్. ఓకే, ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది అది. ఇక్కడ మీరు చూస్తే ఇప్పుడు ఇంకా వెరీ సింపుల్, మీకు ముందు నుంచి చెప్తున్నాను కదా, ఇది పీకి ఇప్పుడు ఇలా ఉంది. దీనికి ఒకటి తీసుకొని ఇది ఆపోజిట్, ఇది ఈ డైరెక్షన్లో ఉంది కాబట్టి ఇది మీదకి, ఇది ఇలాగా ఈ సైడ్కి ఉంది. ఇది ఈ డైరెక్షన్లోని, ఇది ఈ డైరెక్షన్లోని చూసుకుంటాం. దీనికి ఇది ఆపోజిట్ కాబట్టి దానికి అది ఇక్కడ ఇది ఆపోజిట్ కాబట్టి సేమ్ ఇది ఒక ట్రయాంగిల్ డ్రా చేస్తున్నాను.
సో ఇక్కడ ఎలా ట్రయాంగిల్ డ్రా చేస్తామో ఇక్కడ కూడా దిస్ ఈజ్ పి ఆపోజిట్ సైడ్ కాబట్టి పి సైన్ థీటా, దిస్ ఈజ్ పి కాస్ థీటా. ఓకే, ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్. సో ఇక్కడ చూడండి, ఇది పి కాస్ థీటా, సో దిస్ ఈజ్ పి సైన్ థీటా. సో దీనికి ఆల్రెడీ చెప్పి సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా, సో ఇవన్నీ మనకు వచ్చేసాయి. ఓకే, నౌ ఐఎమ్ గోయింగ్ టు డ్రా ద ఫ్రీ బాడీ డయాగ్రామ్. సో ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేస్తున్నాను. సో ఫ్రీ బాడీ డయాగ్రామ్లో సో ఈ ఎఫ్ పి కాస్ థీటా రెండు ఒకే డైరెక్షన్లో ఉన్నాయి కదా. సో దిస్ ఈజ్ ఎఫ్ అండ్ ఇంకోటి పి కాస్ థీటా. సో నెక్స్ట్ ఇది ఇలాగా డైరెక్షన్స్ ఉన్నాయి కాబట్టి సో దిస్ ఈజ్ డబ్ల్యూ కాస్ ఆల్ఫా, దిస్ ఈజ్ డబ్ల్యూ సైన్ ఆల్ఫా, దిస్ ఈజ్ ఆర్. ఓకే, సో మనకు అన్నీ వస్తాయి చూడండి. ఆర్ వస్తుంది, ఎఫ్ వస్తుంది, ఆర్ వస్తుంది, ఎఫ్ వస్తుంది. సో పీ తాలూకా కాంపోనెంట్ ఐ థింక్ వన్ ఈజ్ మిస్సింగ్. సో దిస్ ఈజ్ ద పీ కాంపోనెంట్స్. సో ఇది ఒకే లైన్లో ఉన్నాయి కాబట్టి సో సింపుల్గా వీఆర్ మేకింగ్ దిస్. ఓకే, పీ సైన్ థీటా. ఇంకేముందండి మనకి ఇది వచ్చిన తర్వాత ఇంకేముంది? సో ఈ ఫోర్సెస్ వేసుకోవడమే. సో సింపుల్గా సో ఫస్ట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు సో ఆర్ ప్లస్ పీ సైన్ థీటా ఈక్వల్ టు డబ్ల్యూ కాస్ ఆర్ ప్లస్ సో పీ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ కాస్ ఆల్ఫా. ఇది ఈక్వేషన్ 1. సో నెక్స్ట్ ఏంటి? ఎఫ్ ప్లస్ పీ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ డబ్ల్యూ సైన్ థీటా సైన్ ఆల్ఫా. సో ఎఫ్ ప్లస్ పీ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ సైన్ ఆల్ఫా. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. సో ఇక్కడ నుంచి నార్మల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఆర్. ఈ ఆర్ వాల్యూ ఏదో చేసుకొస్తాం. సో డబ్ల్యూ కాస్ ఆల్ఫా మైనస్ పీ సైన్ థీటా, డబ్ల్యూ కాస్ ఆల్ఫా మైనస్ పీ సైన్ థీటా. సో ఇక్కడ వేస్తున్నాను నేను. సో మనకేమొచ్చింది? సో డబ్ల్యూ సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ప్లస్ పీ కాస్ థీటా. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఆర్ ప్లస్ పీ కాస్ థీటా. మ్యూ ఆర్ ఈజ్ ఈక్వల్ మ్యూ ఇంటూ ఆర్ ఈజ్ ఈక్వల్ టు సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకి? సో డబ్ల్యూ కాస్ ఆల్ఫా మైనస్ పీ సైన్ థీటా. ఆర్ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ కాస్ ఆల్ఫా మైనస్ పీ సైన్ థీటా. సో ప్లస్ పీ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ సైన్ ఆల్ఫా. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ఇవి దేనికైతే చేసేస్తున్నాం. డబ్ల్యూ సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మ్యూ డబ్ల్యూ కాస్ ఆల్ఫా ప్లస్ మ్యూ పీ సైన్ థీటా ప్లస్ పీ కాస్ థీటా. సో మనం డబ్ల్యూలు రెండు ఒక పక్క లాగేస్తున్నాం. డబ్ల్యూ సైన్ ఆల్ఫా మైనస్ మ్యూ, సో మ్యూ డబ్ల్యూ కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు సో పీ కామన్ తీసేస్తున్నాను. ఇక్కడ పీ కామన్ తీసేస్తే కాస్ థీటా మైనస్ సైన్ థీటా. ఎందుకంటే ఇది పాజిటివ్ ఉంది, ఇది నెగిటివ్ ఉంది కాబట్టి ఇది ఇటు సైడు. సో మ్యూ, దీనికి ముందు మ్యూ కూడా ఉంది కాబట్టి సో ఇక్కడ డబ్ల్యూ తీసేస్తున్నాను. సైన్ ఆల్ఫా మైనస్ మ్యూ కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు పీ కాస్ థీటా మైనస్ మ్యూ సైన్ థీటా. సో మీకు తెలుసు కదా ఇక్కడ నుంచి మ్యాథమెటికల్ అరేంజ్మెంట్స్. సో ఈ మ్యూ బదులు ట్యాన్లో ఇది పెట్టేసుకుంటే చివరికి మీకు పీ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుందంటే సో పీ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ సైన్ ఆల్ఫా మైనస్ 5 కాస్ థీటా మైనస్ థీటా ప్లస్ 5. సో ఇక్కడ ఏమీ లేదు. ఇక్కడ మీరు జస్ట్ ఆల్రెడీ ముందు క్లాస్లో చెప్పాను. జస్ట్ ఇక్కడ ఏం చేస్తున్నారు? సో మ్యూ ఈజ్ ఈక్వల్ టు tan 5 ఈజ్ ఈక్వల్ టు సో సైన్, ఇక్కడ ఏమవుతుంది? సైన్ ఆల్ఫా కాస్ 5. సో కాస్ 5 సైన్ ఆల్ఫా. సో సైన్ ఆల్ఫా కాస్ 5. సో
సైన్ కాసు సైన్ కాసు సైన్ కాసు సైన్ కాసు వస్తే సో కాస్ థీటా ప్లస్ ఫై. సో ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ మ్యూ వేస్తే కాస్ థీటా కాస్ ఫై. సో సైన్ థీటా సైన్ ఫై, దట్ ఈస్ సైన్, ఓకే, సైన్ ఆల్ఫా మైనస్ థీటా. సో దిస్ ఈజ్ ద సొల్యూషన్. సో మనకి ఇక్కడ ఏంటి, ఇక్కడ యాంగిల్ చూడండి క్లియర్గా. ఇక్కడ మనకి ఏమవుతుంది ఇక్కడ, సో ఇక్కడ మనకి ఈ ప్లేన్ మీద ఫోర్స్ ఇంపార్టెంట్ ఏంటంటే విత్ అన్ యాంగిల్ థీటా. సో ఇప్పుడు ఈ కండిషన్లో P = W సైన్ ఆల్ఫా మైనస్ ఫై ప్లస్ కాస్ థీటా ప్లస్ ఫై. ఇక్కడ చూడండి కింద థీటా ప్లస్ ఫై. సో ఇది స్లైడింగ్ డౌన్వర్డ్స్, ఓకే, స్లైడింగ్ డౌన్వర్డ్స్. ఇక్కడ జస్ట్ అప్వర్డ్స్కి నెక్స్ట్ మనం చూద్దాం, అప్వర్డ్స్లో చూద్దాం ఈ డయాగ్రామ్లో. సో సేమ్, సో W రియాక్షన్. సో ఇక్కడ నేను చెప్తున్నాను కదా, సో అప్వర్డ్స్కి మనం పుల్ చేస్తున్నాం. దీన్ని పుల్ చేస్తున్నప్పుడు ఇది డైరెక్షన్లో ఉంటే మనకి ఇది డైరెక్షన్ ఎఫ్ ఈ డైరెక్షన్లో ఉంటుంది. సో ఎఫ్ ఈ డైరెక్షన్లో ఉంది కాబట్టి నేను మళ్ళీ జస్ట్ ఇది చేస్తున్నాను యాక్సిస్ లాగా ఒకటి, మీ అంచనాకి ఇదేమీ కాదు. సో ఇప్పుడు ఇది ఇలా ఉంది కాబట్టి సో P ఎక్కడ పెడుతున్నాను, సో P, సో ఎలా పెడుతున్నాను, సో P విత్ అన్ యాంగిల్ P, దిస్ ఈజ్ థీటా, దిస్ ఈజ్ ఆల్ఫా, ఇది ఆల్ఫా, ఓకే. సో మనకి ఇవి తెలుసు కదా, సో మనకి ఇవి, సో దిస్ ఈజ్ W కాస్ ఆల్ఫా, ఇది W సైన్ ఆల్ఫా, ఇది ఉంది కదా మనకి, ఇది కూడా మనకి క్లియర్గా వస్తుంది. సో P కాస్ థీటా, P సైన్ థీటా, ఇది డైరెక్షన్, ఇది డైరెక్షన్. ఇందాకడికి కేసుకి ఈ కేసుకి తేడా, ఇందాక ఇటు సైడ్ ఎఫ్ ఉంది, ఇప్పుడు ఇటు సైడ్ ఎఫ్ ఉంది. సో రిమైనింగ్ సేమ్ టు సేమ్. సో జస్ట్ లైక్ దట్, జస్ట్ ఐ వాంట్ టు డ్రా ద ఫ్రీ బాడీ డయాగ్రామ్. జస్ట్ ఎఫ్ ఇట్ సైడ్ వచ్చింది, ఆర్ సేమ్ ఉంది ఇక్కడ నుంచి. సో ఈ P ఇక్కడికి తీసుకొస్తున్నాను, దిస్ ఈజ్, సో ఎందుకంటే ఇది P కదా, ఇది P ఈ డైరెక్షన్లో ఉంది, సో ఈ డైరెక్షన్, ఓకే. సో దాని తాలూకా వర్టికల్ కాంపోనెంట్ దట్ ఈస్ P సైన్ థీటా, దిస్ ఈజ్ P కాస్ థీటా. సో ఇక్కడ ఇది కిందకు ఉందిగా, ఇది చూస్తే సో W కాస్ ఆల్ఫా, సో ఇది చూస్తే ఇక్కడికి వస్తుంది W సైన్ ఆల్ఫా. సో సింపుల్గా మనం వేసేద్దాం. సో హారిజాంటల్ కాంపోనెంట్, వర్టికల్ కాంపోనెంట్, ఓకే, దిస్ ఈజ్ వర్టికల్ కాంపోనెంట్, దిస్ ఈజ్ హారిజాంటల్ కాంపోనెంట్. సో ఫస్ట్ ఈక్వేషన్ ఆర్ ప్లస్ P సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు W కాస్ ఆల్ఫా, ఓకే, ఈక్వేషన్ 1. సో ఈ ఆర్ని ఇటు సైడ్ నుంచి Pని ఇటు సైడ్ తీసుకొని వెళ్ళిపోతే సో R ఈజ్ ఈక్వల్ టు W కాస్ ఆల్ఫా మైనస్ P సైన్ థీటా. రెండోది, సో రెండోది ఏం చేస్తున్నాం, రెండోది ఇది తీస్తున్నాం, దట్ ఈస్ F, ఓకే, P కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు F ప్లస్ W సైన్ ఆల్ఫా. సో దీనిలో నుంచి ఎఫ్ అని మనం ఎలా రాసుకుంటున్నాం, సో P కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఆర్ ప్లస్ W సైన్ ఆల్ఫా. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, ఆర్ వాల్యూ ఇక్కడ ఉంది, కదా. సో ఈ ఆర్ వాల్యూ ఇక్కడ పెట్టేస్తాం, సో ఆర్ వాల్యూ మనం ఇక్కడ ఇంక్లూడ్ చేసేస్తాం మనం. సో ఇప్పుడు టోటల్గా మనకి ఏమవుతుంది, W సైన్ ఆల్ఫా ప్లస్ మ్యూ W కాస్ ఆల్ఫా మైనస్ P సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు P కాస్ థీటా. సో ఇక్కడ Pని సపరేట్ చేశాను, సో ఈ Pని ఇటు సైడ్, ఇది ఇటు సైడ్. సో ఈ మ్యూ చూసుకోండి. సో ఇక్కడ ఏం చేస్తున్నాను, W సైన్ ఆల్ఫా ప్లస్ మ్యూ W కాస్ ఆల్ఫా ప్లస్ మ్యూ W సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు P కాస్ థీటా. W కామన్ తీస్తున్నాను, సో సైన్ ఆల్ఫా ప్లస్
మ్యూ కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఈ ఓకే ఇక్కడ ఏదో మిస్ చేశాను. ఇక్కడ దిస్ ఈజ్ నాట్ డబ్ల్యూ, దిస్ ఈజ్ పి. ఓకే దిస్ ఈజ్ పి. సో ఇది సైడ్ తీసుకెళ్ళాను. సో పి కాస్ థీటా ప్లస్ మ్యూ పి సైన్ థీటా. సో ఇక్కడ పి కామన్ తీసాను. కాస్ థీటా ప్లస్ మ్యూ సైన్ థీటా. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ మ్యూలు బదులు tan ఫైల్ పెడతాను. డబ్ల్యూ ఓకే డబ్ల్యూ ఇంటూ సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ 5 కాస్ 5 ఇంటూ కాస్ ఆల్ఫా. సో పి ఇంటూ కాస్ థీటా ప్లస్ సైన్ 5 ఎందుకు వేస్తున్నాను సైన్ 5? ఇక్కడ మ్యూ ఉంది కాబట్టి దీని బదులు ఇది వేస్తున్నాను. సో సైన్ థీటా. సో డబ్ల్యూ దిస్ ఈజ్ కాస్ 5. సో ఇక్కడ ఏమవుతుంది, సైన్ ఆల్ఫా కాస్ 5 ప్లస్ సైన్ 5 కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ సో కాస్ 5. సో కాస్ 5 కాస్ థీటా ప్లస్ సైన్ 5 సైన్ థీటా. చూడండి ఇది క్లియర్గా. సో ఇక్కడ కాస్ 5కి పోయింది. సో ఇదేం మిగులుతుంది, డబ్ల్యూ సైన్ ఆల్ఫా ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు పి కాస్ థీటా మైనస్ 5. సో దెన్ దీన్ని ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకుంటే మనకి ఏమొస్తుంది, సో పి ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ సైన్ ఆల్ఫా ప్లస్ 5 బై కాస్ థీటా మైనస్ 5. ఓకే సో ఇది ఎందుకు డెరైవ్ చేశానంటే ముందు అన్నీ కూడా వదిలేసాను కాబట్టి సో ఇక్కడ మీకు క్లియర్గా డెరైవ్ చేశాను. సో ఇక్కడ మీకు ఏమొచ్చింది, సో ఇక్కడ పి ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది, సో డబ్ల్యూ సైన్ ఆల్ఫా ప్లస్ 5 బై కాస్ థీటా మైనస్ 5. సో ఈ ఫార్ములాస్ అన్నీ కూడా దాదాపు ఒకలాగా ఉంటాయి. చూడండి ఇక్కడ ఆల్ఫా ప్లస్ ఇక్కడ ఆల్ఫా ప్లస్ 5, ఇక్కడ థీటా మైనస్ 5. ఇక్కడ చూడండి ముందు దానిలో ఆల్ఫా మైనస్ 5 థీటా ప్లస్ 5. సో ఈ రెండు దాదాపు ఒకేలా ఉంటాయి. సో అవన్నీ కూడా మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ ఏంటంటే ఇవి ఓన్లీ మీరు డయాగ్రామ్ వేసుకోవడంలోనే ఉంటుంది ఇవన్నీ కూడా. సో 3 కేసులు ఇన్క్లైన్ ప్లేన్లో మీకు ముందుగా చెప్పినట్టే. సో 3 కేసెస్ తాలూకా ఫ్రీ బాడీ డయాగ్రామ్స్. సో ఇక్కడ మనకి వెయిట్ ఎప్పుడు ఇదే డైరెక్షన్లో ఉంది. దానికి మనం ఎప్పుడు కూడా కాంపోనెంట్స్, ఇంక వెయిట్ కాంపోనెంట్స్ గురించి మీరు ఇంకేమీ ఆలోచించాల్సిన పని లేదు. సో వెయిట్ కాంపోనెంట్స్ ఎప్పుడు. సో కానీ ఇక్కడ ఏం మారుతుంది, పి ఒకసారి ఎలా వచ్చింది, ఒకసారి విత్ అన్ యాంగిల్ వచ్చింది. సో ఈ ఎఫ్లు ఏమవుతున్నాయి, ఒకసారి ఇటు సైడ్ వస్తున్నాయి. సో బాడీ స్లైడ్ అవుతూ ఉంటే ఎఫ్ మీదకి వెళ్తుంది, బాడీ అప్ అవుతూ ఉంటే ఎఫ్ ఇటు సైడ్ వస్తుంది. అంతే, 2 డైరెక్షన్లు ఆటోమేటిక్. సో రియాక్షన్ ఆల్వేజ్ దిస్ సైడ్. సో మనకి 4 ఫోర్సుల్ని మీరు జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయగలిగితే, 1 వెయిట్, 2 రియాక్షన్. సో రియాక్షన్ ఆల్వేజ్ ఒకేలా ఉంటుంది. నెక్స్ట్ 3 ఫోర్స్. సో ఫోర్స్ మాత్రం మనం మారుస్తున్నాం 3 కేసెస్లో, ఒకసారి ఈ కేసు, ఒకసారి ఈ కేసు. సో ఇలాగ. సో 4వది ఏంటి, ఫ్రిక్షన్ ఫోర్స్. మనకి జస్ట్ స్లైడ్ అవుతుంది. డౌన్వర్డ్ అయినప్పుడు ఫ్రిక్షన్ ఫోర్స్ ఇటు సైడ్ ఉంటుంది, అప్వర్డ్ అయినప్పుడు ఫ్రిక్షన్ ఫోర్స్. సో ఓకే డౌన్వర్డ్ అయినప్పుడు ఫ్రిక్షన్ ఫోర్స్ ఇది, అప్వర్డ్ మూమెంట్ ఉన్నప్పుడు ఫ్రిక్షన్ ఫోర్స్ ఇటు సైడ్ వస్తుంది. సో ఇది ఒకటి ఐడెంటిఫై చేసుకొని మీరు ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేసుకొని జస్ట్ వర్టికల్ కాంపోనెంట్స్, హారిజాంటల్ కాంపోనెంట్స్ని ఈక్వల్ చేసేసుకొని ఇస్తే మీకు ఏ ప్రాబ్లం అన్నా ఫ్రిక్షన్లో ఎనీ ప్రాబ్లమ్ యూ క్యాన్ సాల్వ్. ఓకే, థ్యాంక్ యూ.